పంపితే తిరిగి వస్తాడు. భయంకరమైన నాయన దయ్యపు శక్తుల చేత అలాంటి చేస్తున్నారు. వారిని దర్శించండి, రక్షించండి, ఆ దయ్యాల నుంచి విడిపించండి ప్రభా. స్తోత్రాలు, వందనాలు. అదేవిధంగా మా భారతదేశంలో ప్రభా తండ్రి నాయన ప్రభా తండ్రి లంచగొండితనం ఎక్కడ చూసినా లంచం లేనిదే ప్రభా దాని ఛార్జ్ ఒకటైతే మీ సేవ మొదలుకొని ప్రతిదీ కూడా నాయన దాన్ని వాళ్ళకి మించిన ఛార్జీ తీసుకుంటున్నారు ప్రభా. ఒక్కొక్క ఎల్లప్పుడు అయితే మనం తగ్గిపోయింది. దేవుని కృతజ్ఞతలు. ఎంత నాకు జలుబు వచ్చినా అంత వేరు జలుబు వచ్చినా వేరు తగ్గదు, వారం వరకు తగ్గదు. అలాంటిది ఈసారి వేరు తగ్గిపోయింది అని చాలా హ్యాపీ అనిపించింది. దానిలో సంతోషం. ఇంకేంటంటే 3 o'clock మార్నింగ్ ప్రే చేసుకోమని ఎగ్జామ్స్ అయ్యాక అన్ని విషయాలు కూడా దేవుడంతగా మనం పాస్ చేసి ఎటువంటి చేయలేదు. కానీ అదేంటో ఎగ్జామ్స్ అనగానే జాగ్రత్తలు అన్నీ వచ్చేస్తాయి. ఉన్నంత అంతా బాగుంటుంది. కానీ నా జీవితంలో అయితే మాత్రం రోగం అంటే ఏంటో కూడా నాకు తెలియదు. అలాంటిది ఈ ఇయర్లో కానీ ఈ సంవత్సరంలో నేను చాలా విషయాలు బలహీనత అయ్యాను. ఏంటంటే ముందు ఇయర్ నవంబర్ సెప్టెంబర్లో నేను లైసెన్స్కి వెళ్ళాను అనమాట. అప్పుడు లైసెన్స్ కదానే డబ్బులు ఇచ్చి చేయించుకున్నాను చెప్పాను కదా, మన ఎగ్జామ్ రాసి అని పాస్ చేయాలి కదా, అది మా డాడీ నుంచి డబ్బులు ఇచ్చి అయిపోద్దులే అని చెప్పి చేయించారనమాట. అది తెప్పి పెట్టారో ఇప్పుడు వచ్చిన లైసెన్స్ నాకు రాలేదు. కానీ నేను బండిని మన అవుట్ ఆఫ్ వెళ్తే ఇంకా నేను ఏపీ దాటి కూడా తీసుకెళ్ళాను అనమాట. నాకు లైసెన్స్
ఆయన పరిస్థితి కోసం విడిచిపెట్టేస్తున్నామేమో తండ్రి. అయా లోకంలో పని అయిపోయి ఎంత ముందుగా ఉంటామో అయా నీ సమయంలో మేము పనిపోయి అంతే ముందుగా ఉండాలని సహాయం అయా నాన్న ప్రభా ప్రతి విషయం మీకే యథార్థకు అనుమానాలు వేస్తే తండ్రి.